ఆక్రోబెట్ దయ్యం ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో నీకేం కాలేదుగా? నొప్పిగా ఉంది. ఇప్పుడు నువ్వెందుకు బట్ట లేకుండా ఉన్నావు? ముందు అడిగినప్పుడు నేను ఇవ్వను, అది తప్పనన్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఇలా పడుకొని నా ఆశని రేకెత్తుతున్నావు. అయితే ప్రారంభిద్దామా? నేను ముందుగానే ఊహించాను. నీలో అద్భుతమైన శక్తులున్నందువల్ల చాలా ఈజీగా వైడ్ స్పేస్ లోకి వచ్చేసావు. నీ బనానాని లాక్కోకుండా వదిలిపెట్టాం. కాస్త ఆగు, నేను బట్టలేసుకోవాలి. నువ్వు దిగులు పడకు బంగారం, నేను చూసుకుంటాను. సరిపో గ్యామెట్రీ. ఏంటిది? మీరు తన్ను మాత్రమే కాకుండా నన్ను కూడా అటాక్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వే చాలా చీప్ అయిన వాడివి. నువ్వేమైతే మాకేంటి? ఏం జరుగుతుంది? వీళ్ళు చేసే అటాక్స్ నా కంటికి కనపడట్లేదు. ఇదిగో తీసుకో చిక్చీటా నా వేట, ఇదిగో నా వేట, చిక్చీటా నా వేట, పిడల నా పాట. చేసుకోవడానికి ఇక్కడ బట్టలు లేవే. ఏ కంచు ఎలా ఉంది నా పంచ్? థ్యాంక్ యూ డియర్. కానీ ఆ పంచ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు దేనికి పనికిరాని వాడివి. నిన్ను సరిపో గ్యామెట్రీ. ఆగు, నన్ను చంపుకో. అరే ఛా! యాదవ, ఏంట్రా నన్ను లవ్ చేస్తున్నావా? అలా ఏం లేదు. నన్ను క్షమించు, ఎందుకంటే ఆల్రెడీ నా మనసు ఒకరికి ఇచ్చేసాను. కానీ నువ్వు నా మనసును గెలుచుకోవడానికి నీకు వీలైన ఛాన్సెస్ ఇస్తాను. మనసును గెలవాలంటే ఏం చేయాలి? ముందుగా నువ్వు నన్ను గెలవాలి. నా తలకాయ ఇరుక్కుందే, నాకు సాయం చేయి. ఖచ్చితంగా నీ తలని నేను విడదీస్తాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకలా ఎగురుతున్నావు? సరిపోయిన గ్యామెట్రీ అని చెప్పకుండానే నా పవర్స్ ని ఎలా యూజ్ చేస్తున్నానో చూసావు కదా. ఇప్పటికైనా నన్ను చూసి ఇంప్రెస్ అయ్యావా? ఇంతసేపు నీ శీలాన్ని కాపాడిన గాడ్ ని నువ్వు తీసేసావనుకుంటాను. చూడగలిగితే చూడనా? నిజానికి ఇక్కడ ఇంతమంది ఇలాంటి స్పెషల్ పవర్స్ తో ఉంటారనుకోలేదు. ఇక మీ అందరి అవయవాల్ని తీసుకుని మా జాతిని పెంచుకుంటాం. మీరు సరిగ్గా చెప్పారు, మేము అదే చెయ్యబోతున్నాం. మాటలు బాగానే మాట్లాడుతున్నావు, చేతల్లో ఏమీ లేదు. అసలు నువ్వు మా ప్లాన్ లోనే లేవు. కానీ నీ బనానా మాకు దొరికితే అది మాకు సాయపడుతుంది. ఇలాంటి వాళ్ళ చేతులు ఓడిపోను. ఖచ్చితంగా నేను కొట్టే కొట్టడికి మీరు ఎదుగుతారు. దేవుడు నిన్ను అసలు ఎందుకు ఎంచుకున్నాడో నేను చెప్పనా? మా జాతి పెరగడానికి సహాయం చేయడానికి. రండి మనం మొదలు పెడదాం. నోటికొచ్చినట్టు వాగుతారా? నా కోసమేగా మీరందరూ వచ్చారు. నేను ఇక్కడే ఉన్నాను, నాతో తలపడండి. వీళ్ళ వల్ల నా సహనాన్ని కోల్పోతున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు. నేను ఇంటికి వెళ్ళాలి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. నీ బనానా ఇస్తే అంతా అయిపోతుంది. ఇస్తావా లేదా? మీరు ఇద్దరే ఉన్నారు, మేము ముగ్గురం ఉన్నాం. మమ్మల్ని ఎదిరించి మీరు గెలవలేరు. నా శక్తి తగ్గిపోయింది. నా శక్తులు కూడా యూజ్ చేయలేను. మేము ముగ్గురు మా సైకో కైనసెస్ పవర్స్ ని కలిసి యూజ్ చేస్తున్నాం. దీని పేరు మీరు ఈ చోట మీ శక్తుల్ని ఉపయోగించలేరు కాబట్టి అది మర్చిపోండి. కానీ మా పవర్స్ లో ఒక లోపం ఉంది. అదేంటంటే మేము ఆ చోటికి రాలేము, కానీ తను రాగలడు. మీరిద్దరూ చనిపోయే వరకు అతను అలాగే గుద్దుతూ ఉంటాడు. ఇది
ఇది అసాధ్యం. తను ఇది ఎలా చేయగలిగాడు? ఇది తన పని కాదు. ఇక్కడ వీళ్ళు కాకుండా ఇంకెవరో ఉన్నారు. వాళ్ళే ఈ పని చేశారు. పోయినసారి మనం తనతోనే కదా గొడవ పడ్డాం. ఓసే మోమో, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయాం? ఒరే ఊకరున్ వెదవా, నువ్వు దీంతోనే ఉంటావని ముందే అనుకున్నాను. నేను మీ మొహాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. హే మోమో, నేనెంత మిస్ అయ్యానో తెలుసా? మోసుకోరా, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మేము ఈ పురుషుడి బనానాని తీసుకునేంత వరకు ఈ అమ్మాయి మా గుప్పెట్లోనే ఉండాలనుకున్నాం. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఈ మోమో కాపాడే స్థితికి నేను వచ్చానా? అది నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. కానీ నాకు వేరే దారి లేదు. ఒక్క నిమిషం, ఇదో సిల్కేగా. మాకిప్పుడు సాయం చేసి మర్యాదగా వెళ్ళిపో. టక్కాకూర బంగారాన్ని నీకు ఇవ్వను. ఇక్కడ నీకు శత్రువులు వాళ్ళు, మేం కాదు. పోయినసారి మేము చేసిన తప్పుని ఇప్పుడు చేయాలనుకోవడం లేదు. ముందు తనలో ఉన్న శక్తిని మరింత పెంచుదాం. నువ్వు ఎందుకు పనికిరావు? నీకు ఇచ్చిన డబ్బు నీకు సరిపోదా? ఒక్కసారికి నన్ను క్షమించండి. ఈ ముద్దుని మీరు ఎందుకు తీసుకొచ్చారు? సార్, నన్నేం చేస్తున్నారు? వామ్మో! ఆపండి. పసుపు నలుపు మచ్చలే మన ధైర్యానికి చిహ్నం. 24 గంటలు పోరాడగలవా? గంటలు పోరాడగలమా? ఇది మన జట్టు, మనకున్న ఈ మచ్చలే మన పెట్టు. మన ప్రపంచం నుంచి దూరంగా తలబడతావా? బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్, మన జట్టు, బిజినెస్ మ్యాన్. అంతే. నువ్వు కొట్టే దెబ్బలకి వాళ్ళు మళ్ళీ లేవకూడదు. నాకిప్పుడు వచ్చే కోపానికి మీ ఇద్దరి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. అయ్యయ్యో, ఇంతకు ముందు కన్నా తన శక్తులు ఎక్కువయ్యాయి. రింకీ గోగా, ఏంటి చూస్తున్నావు? తనని అంతం చెయ్యి. నా గురించి మర్చిపోయారనుకుంటా. మీరు ముందు నాతో తలబడండిరా. దరిద్రులు. ఈ మోమో సాయం నాకు అక్కర్లేదు. నేనే వీళ్ళ సంగతి చూస్తాను. సాలరీ వీళ్ళంటే కనపడటం లేదు. ఇదేంటి కొత్తగా ఉంది? ఇదలా? కానీ వీళ్ళ అటాక్స్ ని నేను బాగా చూడగలుగుతున్నాను. నీలో ఎక్కువ శక్తి ఉందని నాకు అప్పుడే తెలుసు. ఇన్ని రోజులు దాన్ని ఎక్కడ దాచిపెట్టావు? ఇదిగో తీసుకో. నేను వాడు వీక్ స్పాట్ ని కనిపెట్టాను. ఇకపై వాడు లేవలేడు. టక్కకూర బంగారం నాతో ఉన్నంత వరకు వాళ్ళని చాలే ఆపండి. మీరిద్దరూ కలిసి ఉంటే శత్రువులు మిమ్మల్ని సులభంగా చంపేస్తారు. కడుపు మంటగా ఉందా? అబ్బా చూసారులే. ఓసే మోమో, నీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్. కానీ నేనే ఎందుకు పనికి రానివ్వండి. మీరిద్దరూ చావాలనుకుంటున్నారా ఏంటి? నన్ను క్షమించండి మిస్ అయాసే. మళ్ళీ మళ్ళీ నువ్వెందుకు మమ్మల్ని అటాక్ చేస్తున్నావు? వాళ్ళతో తలబడనివ్వకుండా నువ్వే మమ్మల్ని అటాక్ చేస్తున్నావు. ఇక నీ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనము లేదు. కాబట్టి నీ పేమెంట్ లో 60% కట్ చేస్తున్నావు. ఏంటి? వద్దు. మిస్ అయాసే, ఏంటిది? చూస్తే తెలియడం లేదా? నీళ్ళు నా కాళ్ళు కింద టచ్ అవ్వట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గోడ సీలింగ్ ఇప్పుడు అన్ని నీటిలోనే ఉన్నాయి. ఏంటిది? ఇదనే కదా ఇక్కడికి వచ్చేసింది. వామ్మో, ఓ నాయనో, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఆపై నువ్వేంటి అధికారం చలాయిస్తావు? ఇక్కడ లీడర్ ని నేనే. అది తప్పకుండా ఒక తక్కువ బంగారం వచ్చేటప్పుడు భలే ముద్దుగా ఉన్నాడు. ఇద్దరు నోరు మూసుకోండి. ఇది కమిగో సిటీ నుంచి వచ్చింది. అంటే దీని పేరు కమీజియా. దాని పేరు ఇప్పుడు అంత ముఖ్యమా? ఏమైతే మనకేంటి? రండి వెళ్ళి దాడి చేద్దాం. అంటే దాని పేరు నెస్సీనా? తక్కువ బంగారం నీకు ఎన్ని తెలుసా? పదండి పదండి, మనం ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక ఆడదాన్ని కూడా అడ్డుకోలేకపోయావు. నువ్వు మాట్లాడు. నీ పేమెంట్ లోను 60% కట్. ఎందుకు ఇలా చేశావు? వాళ్ళ మీద టచ్ చేయకుండా మా మీద ఎందుకు చేస్తున్నావు? ముందు వెళ్ళి ఆ అమ్మాయిని అడ్డుకో. ఆగండి, తక్కువ బంగారం అడుగు.
ఈ పని చేసింది వాడా? బిజినెస్ బాయ్ ఏంటి నీటిలో తిని పంచింది పవర్ఫుల్ గా ఉంది. అవును, ఇప్పుడే కదా అది మ్యాంటిల్ స్ట్రిప్ గా మారింది. నిజానికి నీటిలో నా శక్తి చాలా ఎక్కువగా ఉంది. నీటిలో నా పంచి నేల కన్నా 10 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. 10 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. నీటిలో గాలటం లేదా? దొరికావురా. ఆ ముసల్దాని శక్తులు నీలో ఉన్నంత వరకు నువ్వు వేగంగా ఈత కొట్టగలవు. నేను చూసుకుంటాను. చచ్చిపోతానేమో, ఈత కొట్టలేకపోతున్నాను. ఆ ముసలిదే పరిగెత్తగలదు, ఈత కొట్టలేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ళని మనం ఎలా ఎదురిస్తాం? అడిగితే నాకు మాత్రం ఎలా తెలుసు? ఎక్కువసేపు ఇలాగే ఉంటే మనం బ్రతకం. అంతేకాకుండా ఆయురాన్ని కూడా మనమే కాపాడాలి. మిస్ అయ్యా, మీ శక్తికి ఏమైంది? తను ఇప్పుడు చాలా ఎత్తులో ఉంది, నేను పట్టుకోలేను. కాపాడడానికి వెళ్ళి మనం ఎరుక్కుంటే చేస్తాం. ఆ మ్యాంటిల్ స్ట్రిప్ ని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి ఎలాగైనా తనని కాపాడండి. కాపాడతానులే, ఇంకేం చేస్తాను? స్కూల్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చేయాలని చెప్పి దాంతో కులుకుతూ ఉన్నావు కదా. వచ్చే కూపనికి మీ ఇద్దరిని అలా నోటికొచ్చినట్టు బాగకండి. మీరు అనుకున్నట్టు అక్కడ ఏ సీను జరగలేదు. మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం. నీకు సిగ్గుచేటుగా లేదా? నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను కాపాడటానికి రాలేదు, కానీ మీరిద్దరేమో ఇక్కడ జాలీగా అరే ఉన్నారు. అసలు మేమేం చెయ్యలేదు. నాతో అబద్ధాలు ఆడకుండా నిజం ఒప్పుకోరా? గ్రౌండ్ లో నువ్వు దాని మీద పడుకొని ఉండటం నేను చూసాను. మేమేమైనా చేసినా నీకేం బాధ? నోరు మూసుకో. నువ్వు ఏ దిక్కుమాలి పనైనా చేసుకో, నాకేంటి? కానీ నాకెందుకు అబద్ధాలు ఆడావు? నా మాట కాస్త వినండి. మీకు నా మీద ఆప్యాయత ఉంటే దయచేసి నా మాట వినండి. మీరు అపార్థం చేసుకున్నారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. ఈ క్షణం వరకు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళంటూ ఎవరూ లేరు. కానీ మీ సయాసే మీరలా కాదనుకున్నాను. మీరందరికన్నా చాలా డిఫరెంట్. నాపై ఎంతో ప్రేమతో ఉండేవారు. నాతో కథలు చెప్పి మాట మార్చకు. అవి అలాంటిదేం లేదు. ఇప్పుడు నువ్వే ఏదేదో వాగుతున్నావు. మీ సయాసే నన్ను క్షమించండి. ఏదో తెలియక జరిగింది. ఇకపై నేను మిమ్మల్ని ముట్టుకోను. సూపర్ ఐడియా. ఒకరు కదలకుండా అక్కడే ఉండు. నా వల్ల కావడం లేదు. ఒకటవుతుందని తెలీదు, కానీ ట్రై చేస్తాను. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఒకరుని బాగా గట్టిగా పట్టుకొని లాగి తర్వాత వాటిని ముందుకు వదిలిపెట్టాను. ప్రాణాలతో ఉన్న చేపని చేతుల్లో పట్టుకున్నట్టు నా పవర్స్ తో నేను వీటిని పట్టుకుంటాను. అలా ముందుకి దూసుకు వెళ్తాను. ఈ అటాక్ నుంచి మీరు తప్పించుకోలేరు. మీ కథ ఇంతటితో అర్థమైనట్టే. లేవరా! ఆదర కొట్టేశారు. మీ సయాసే నిజంగా మీరు సూపరు. తెలుసులే, మోసుకో. అసలు పిచ్చిదానా, కళ్ళు తెరువు. తను ఎక్కువ నీళ్ళని మింగినట్టుంది. ఇది తప్ప వేరే దారి లేదు. పవర్స్ యూజ్ చేస్తాను. మీ షిరటోరి ఏం కాలేదుగా? నా మేకప్ చెడిపోలేదుగా? మనం డ్రెస్ వేసుకున్నందువల్లనే మన వేగం తగ్గుతోంది. సరే, త్వరగా మన వేగం పెరగాలంటే త్వరగా బట్టలు విప్పండి. టక్క కూర బంగారానికి ఫస్ట్ నైట్ లోనే చూపించాలని చాలా మోసుకో. ఎంత ప్రయత్నించినా వీళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు. నీకిచ్చిన ఒక్క పని కూడా సరిగ్గా పూర్తి చేయలేవా? దయచేసి నాకు ఇంకొద్దిసేపు టైం ఇవ్వండి, నేను పూర్తి చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఎందుకు పనికి రాని వాళ్ళు? వేగంగా ఈత కొట్టి ఒకే పట్టులో అతన్ని పట్టి 4 దెబ్బలు కొట్టి వాడి అంతు చూస్తాను. తనకి నీటిలో చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. శ్వాస ఎక్కువగా పీల్చుకుంటాడు కాబట్టి శత్రువులు తప్పించుకుంటారు. ఇప్పుడు మనం అందరం కలిసి తల మీద దాడి చేద్దాం. మనం అందరం ఇప్పుడు ఏకమవ్వడానికి బాడీ కేబుల్ యూజ్ చేద్దాం. అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. ఈ గెటప్ లో నన్ను ఇలా చూసింది నువ్వే టక్క కూర బంగారా. నేనేం చూడలేదు. అబ్బో, నువ్వు పెద్ద అందగత్తవని నిన్నే చూస్తూ కూర్చుంటారు. మరి అన్నిటికన్నా వాళ్ళని ఓడించడమే ముఖ్యం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పూర్తి శక్తిని ఉపయోగించాలి. సరే, ఏం చేయాలో నాకు చెప్పుకో. ఇక్కడ నేనే లీడర్ని. వెళ్దాం. 1 2
ఇంత దారుణంగా ఓడిపోయావు. అసలు ఏంటిది? ఇందుకు అవకాశం లేదు. శ్వాస చూడండి, తన మెడలో నీటిని నింపుతోంది. అంటే అది కంటిన్యూస్ గా షూట్ చేయలేదు. అంటే మనం దాని మెడని విరగొడితే అది లేజర్స్ ని షూట్ చేయలేదు. అలాగే చేద్దాం. ఇదే మనకున్న ఛాన్స్. మనం వెంటనే దాన్ని అటాక్ చేద్దాం. హై కంప్రెషన్ వాటర్ బ్లాస్టర్ మాత్రమే మాకున్న పవర్ అనుకున్నావా? నేను చూడ్డానికి ఇలా ఉండొచ్చేమో. ఇప్పుడు నువ్వే ఒంటరిగా వచ్చి చిక్కుకున్నావు. వెంటనే వెళ్ళు. హే ఐరా, నీకేం కాలేదుగా? బానే ఉన్నావా? నాకు బాలేదు. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అయితే నువ్వు బాగున్నట్టేలే. దానికి ఒక పంచింగ్ గాయ చేయి కూడా ఉంది. వాళ్ళందరూ ఎప్పుడో మోజ్ అయ్యారు. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఆ నెస్సి బలహీనంగా ఉండటం వలన ఆ సెట్ పాయింట్స్ అందరూ కలిసి ఈ పంచింగ్ గాయని తీసుకొచ్చినట్టున్నారు. మన పని అయిపోయినట్టే. లేజర్ బీములు, మ్యాంటిస్ట్రిమ్ పంచులు. నేల మీద ఉన్న బ్రతికే ఛాన్స్ ఉండేది. నీటిలో ఉన్నామా అంతే. ఓకరన్, నువ్వు ఇప్పుడేమన్నా? మనకి చావు మూడిందన్నాను. దానికి ముందు మ్యాంటిస్ట్రిమ్ పంచ్ అనేదో అన్నావే. హై కంప్రెషన్ వాటర్ బ్లాస్టర్ పని చేయడం లేదు. కానీ నిన్ను అంతం చేయడానికి మా దగ్గర చాలా మార్గాలున్నాయి. నువ్వు ప్రమాదకరమైన దానిలో ఉన్నావు. ముందు నిన్ను చంపే తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూస్తాం. నీకెలాగో నీటిలో ఊపిరాడదు కాబట్టి నిన్ను ఇలాగే ఉంచేయొచ్చు. కానీ టైం లేదు కాబట్టి నీకు పంచి పడాల్సిందే. ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు ఆ మ్యాంటిషియన్ తో మర్జ్ అయి ఉండకూడదు. అక్కడే పప్పులో కాలేశారు. మ్యాంటిస్ట్రిమ్ నీటిలో మాత్రమే పవర్ఫుల్ గా ఉండగలదు. అవి నేల మీదకొస్తే బలహీనంగా అవుతాయి. మీ వాడు అంతే. నీ పంచ్ వల్ల నీకెలా రివర్స్ కొట్టిందో అలాగే వాడు ట్రై చేస్తుంటే వాడికి అదే పరిస్థితి. నేను ఇలా నీటిలో కొన్ని గంటల సేపు ఉండగలుగుతాను. కానీ నువ్వు ఉండగలవా? నీకు వేరే దారి లేదు. ముందు మునిగిపోతావా లేదంటే హై కంప్రెషన్ వాటర్ బ్లాస్టర్ ని ఎదుర్కొంటావా? నేను నీటిలోనే ఈత కొట్టలేను, కానీ నేల మీద వేగంగా పరిగెత్తగలను. ఫుల్ థ్రాటల్ ఉపయోగించాలి. ఒక్క నిమిషం ఆగు. బ్రతికావా? అంటే మరి సాధించావు. నేల ఎంత దృఢంగా ఉందో దీన్ని బాగా మిస్ అయ్యాను. సరిగ్గా చెప్పావు. ఎలాగో తప్పించుకున్నావు. మనం అక్కడే చనిపోతాం అనుకున్నాను. నిన్నలా వదిలిపెడతానా ఏంటి? ఎండ దాచుకుంటేనే నవ్వు వస్తుంది. ఏం చూస్తున్నారు?
గడగడలాడించింది కదా, అది ప్లస్ యూజర్ అంటుందా? 2 ఏలియన్లు మర్జ్ అవుతాయని నాకు ఇంతవరకు తెలియదు. అలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ టకకుర బంగారం. నెక్స్ట్ ఎపిసోడ్, హావ్ యు ఎవర్ సీన్ అ క్యాటిల్ మ్యూటిలేషన్? ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు